ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. ఎంఎస్ మీడియా ఈరోజు ఇర్సులాపురం గ్రామ పంచాయతీకి వచ్చాము, మండలం బయ్యారము. అయితే ఇక్కడ సర్పంచ్గా గెలిచినటువంటి సరోజిని మేడం గారు మరియు నాగేశ్వరరావు గారికి కలవడానికి వచ్చాము. నమస్తే మేడం. చెప్పండి మేడం, మీరు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇచ్చినందుకు, గెలిచినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రజలకు ఏమని సమాధానం చెబుతున్నారు? నమస్కారం అండి. నా పేరు ఎట్టి సరోజిని నాగేశ్వరరావు గారు. నన్ను కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నిక చేసిన మా ఎమ్మెల్యే గారు కోరం కనకయ్య గారికి, గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. మీరు నన్ను గెలిపించినందుకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఫండ్స్ గ్రామానికి అభివృద్ధి చెందుట కొరకు ఉపయోగిస్తానని మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క పనిని గ్రామంగా మన గ్రామాన్ని అభివృద్ధి చెందుతామనేసి మాటిస్తున్నాను. చెప్పండి మేడం, గెలిచిన తర్వాత ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ ప్రజలకు, గ్రామ ప్రజలకు అందించారు? గ్రామ ప్రజలకు మా రోడ్లు మట్టి పోపించాము, వీధి లైట్లు పెట్టించాము, నీటి సరఫరా పైప్ లైన్లు అవి చూపించాము, తీర్మానం పెట్టించాము. తీర్మానం అయిపోయిందా? మాకు ఈఓ బిల్డింగ్ శాంక్షన్ అయింది సార్. ఈఓ బిల్డింగ్స్ ఓపెనింగ్ చేస్తున్నాం, పని వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. అలాగే ఈ వచ్చే పై ఫండ్స్ మొత్తం ఏవి వచ్చినా మేము ఉపయోగించుకుంటాం, మా గ్రామాన్ని అభివృద్ధి చెందుకుంటాం. ఓకే ఓకే. చెప్పండి మేడం, మీరు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? సర్పంచ్గా ఎందుకు గెలిచారు? నేను గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యాను. మా గ్రామంలో ఉన్న సమస్యలు కానీ, పనులు కానీ ప్రజల కోసం పనిచేస్తానని గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యాను. ప్రజల పరిపాలన మేము పాలకులం కాదు, సేవకులం అని చెప్పేసి నిరూపించుకోవడం కోసం మేము సర్పంచ్గా ఎన్నికయ్యాను. ఓకే సార్, చెప్పండి, మీకు కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలు ప్రవేశపెట్టింది కదా, మీ గ్రామానికి ఎన్ని అందిని, ఇంకేమైనా అందాల్సినవి ఏమైనా ఉన్నాయా? మనకి ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లాలు ఉన్నాయి. మాకు పార్టీ నుంచి కనకయ్య గారు మాకు టికెట్ ఇచ్చిండు. అదేవిధంగా కొన్ని చాలా లొసుకులు ఉన్నాయి. మనం పార్టీలో లేనప్పుడు కూడా ఏ పార్టీ నుంచి అయినా కానీ నేను అందరికీ సహకారంతో, నాకున్నటువంటి సంకల్ప బలంతో కూడా నేను అందరికీ సాయం చేసినాను. మరి ఇవాళ కూడా కొన్ని వెనకబడ్డ పనులు ఉన్నాయి. మా గ్రామ పంచాయతీలో కొత్తిశ్లాపురం గ్రామంలో నీళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. గతంలో కానీ ఇప్పుడు కానీ ఆ విలేజ్లో మొత్తంలోన గ్రాండెడ్ బండి ఉండి కొంత సగం ఊరికి అసలు వాటర్ దొరికే పరిస్థితి ఉన్నది. మరి ఇప్పుడు వచ్చే మాకు మిషన్ పగిలి నీళ్ళు వాటర్ వల్ల ఒక 2 రోజులు నీళ్ళు రాకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది. అటువంటి అన్నీ నేను కంప్లీట్ చేయాలా అనే ఆలోచనతో ముందుకు వచ్చినాం. సరే, మాకు ఇవాళ ప్రజలు ఒక పరిపాలనలో మాకు పని చేయండి, మీరు నువ్వైతే చేస్తావనే ఆలోచనతో మాకు మంచి మెజార్టీతో మమ్మల్ని గెలిపించారు. అదేవిధంగా రాజకీయంగానే ఎటువంటి భేదాలు లేకుండా అందరూ నావోలు అనే మనస్తత్వంతో పనిచేస్తాం. నాకు ఈ పార్టీ నుంచి మాకు టికెట్ ఇచ్చిన కనకయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇట్లనే మనకున్నటువంటి దాంట్లో ఇప్పుడు ఫ్రీ బస్ ఒకటి మన దగ్గర ఇందిరా మిల్లులు రావడం జరిగినాయి. ఎన్ని వచ్చినాయి మీ గ్రామానికి? మా గ్రామానికి ఒక 7 ఇళ్ళు వచ్చినాయి. మళ్ళా గతంలో రాజశేఖర రెడ్డి పరిపాలనలో ఆగిపోయిన ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ ఇదే పక్కన ఉన్న ఇల్లులు, స్లాబ్ లెవెల్ వచ్చిన ఇల్లులు కూడా మొన్న మాకు సర్వే చేసి పంపించండి అంటే మేము సర్వే కూడా చేసి పంపించినాం. మరి అట్లనే మాకు ఇటువంటి ప్రజలకు సేవ చేయాలంటే మాకు కొంత గవర్నమెంట్ మంచి సపోర్టుగా ఉండాలని, ప్రజల్ని అందరినీ ఆదుకోవాలంటే ప్రభుత్వం మాకు సహకరిస్తే ఎటువంటి లోటు లేకుండా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. గతంలో మీరు ఏం చేసేవాళ్ళు? గతంలో నేను వ్యవసాయం పని చేసేవాడు. అట్లనే మా గ్రామానికి నేను ఒక పెద్ద మనిషిని. అదేవిధంగా నేను అన్ని పార్టీలకి కానీ వ్యతిరేకంగా ఉండను, అందరితో కలిసి పనిచేస్తుంది. మరి తిరిగి 2029లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారా?
పనులు చేస్తే కష్టపడితే కష్టపడ్డవాడికి ఎవరికైనా కానీ ఫలితం ఉంటుంది. మరి కవిత గారు పార్టీ పెట్టింది కదా, ఇది మీకు ఏమైనా ఇబ్బంది అవుతుంటారా, ఎఫెక్ట్ అవుతుందంటారా? కవిత గారు పార్టీ పెట్టిందంటే వాళ్ళది ఒక తెలంగాణ ఉద్యమం చేసినటువంటి కుటుంబం నుండి ఆమె పార్టీ పెట్టడం అయితే ఒక సర్పంచ్గా, ఒక గ్రామ పెద్ద మనిషిగా నాకైతే కరెక్ట్ అనిపించలేదు. ఇప్పటి వరకు మన ఇర్సులాపురం సర్పంచ్ గారు ఎన్నో మాటలు చెప్పారు. ఎందుకంటే మరి మేడం గారు ఈ రాజకీయంలో వచ్చింది ప్రజా సేవ చేయడమే కానీ నాకేదో డబ్బులు సంపాదించుకోవడానికి కాదు అన్నారు. అదేవిధంగా ఈ గ్రామానికి నేను పెద్ద మనిషిని, నా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాను అని మన సర్పంచ్ గారు కూడా చెప్పారు. ఇంకా వీళ్ళు ఎదగాలని, ఆదర్శ గ్రామంగా మార్చాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. MS మీడియా, ప్రతి చోట ప్రజల మాట.